ఇక చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకలో చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్లు, పద్మశాలులు చేనేత కార్మికుల మహా పోరాట ర్యాలీ తీస్తూ ధర్నా చేపట్టారు. చేనేత కార్మికులు పెద్ద ఎత్తున గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ చేనేత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్లోగన్స్ చేస్తూ ప్లకార్డులు, ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. చేనేత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక్కరోజు దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్ష శిబిరంలో జాతీయ అవార్డు గ్రహీత ఆనంద నాగరాజు, గోడెల్లి బాలరాజు, రావిరాల శ్రీనివాస్, వర్కాల వెంకటేశం పాల్గొన్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం జరిగింది. ప్రింటెడ్ చీరలను అరికట్టాలని పలు డిమాండ్లతో కూడిన అంశాలను ప్రస్తావించారు. చేనేత వ్యక్తిగత రుణాలను 2 లక్షల వరకు మాఫీ చేయాలని, చేనేత బీమా, ఆరోగ్య కార్డులను అందించాలని, నేతన్న చేయూత థ్రిఫ్ట్ ఫండ్ కొనసాగింపు, 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికుల భార్యాభర్తలకు పెన్షన్ అమలు చేయాలని, 40% నూలు సబ్సిడీ నేరుగా కార్మికుని ఖాతాలో జమ చేయాలని, నిల్వ ఉన్న సరుకును వెంటనే కొనుగోలు చేసి చేనేత కార్మికులకు పని కల్పించాలని కోరారు. జీఐ ఉన్న డిజైన్లను, ప్రింటింగ్ చీరలను తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం చేనేత చీరలను పంపిణీ చేయాలని కోరారు. చేనేత రంగానికి 10,000 కోట్లు కేటాయించాలన్నారు. తమ పోరాటం దీనితో ఆగదని, ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజం భద్రయ్య, నెల్లికంటి శ్రీశైలం, కర్నాటి శ్రీనివాస్, బండమిది కిరణ్, శంకర్, మహేష్ వివిధ పార్టీల నాయకుల మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొనడం జరిగింది. జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై నేతన్న, జై నేతన్న. చేనేత రుణ వెంటనే మాఫీ చేయాలి, చేనేత రుణ వెంటనే మాఫీ చేయాలి, చేనేత రుణ వెంటనే మాఫీ చేయాలి. నేత కార్మికుల ఐక్యత.